వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. మీకు హల్లెలూయా. మీరు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3-7 వాక్యాలు చదివితే, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు, పరిశుద్ధులగుట దేవుని చిత్తమన్నాడు. పరిశుద్ధత అంటే మీలో చాలామంది ఒకే ఒక పిచ్చి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. దేవుడు నిన్ను తీర్చే తీర్పులు, లేదంటే నువ్వు అపవిత్రం అవ్వడానికి 3 కారణాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా వినాలి. 1, నీ హృదయ ఆలోచన ద్వారా అపవిత్రుడు అవుతావు. నీ హృదయంలో ఉన్న ఆలోచనల ద్వారా అపవిత్రుడు అవుతావు. విషపు చూపు, కామపు చూపు, అర్థమవుతుందా? కుట్రాలు, ఇంకా క్రూరత్వం, కామ సంబంధమైన ఆలోచనలు లోపల పెంచుకోవడం. ఏమండి, పగబట్టే ఆలోచనలు లోపల ఉండడం. ఇది పైకి కనిపించదు. పైకి నవ్వుతూ ఉండొచ్చు, చాలా బాగుండొచ్చు. అంతరంగము శుభ్రతను కోరుకుంటున్నాడు. రేపొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను ఏ విషయంలో లెక్క అడుగుతాడంటే, నీ ఆలోచనను బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అందుకని దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలవక మునిపే మనం ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలని బైబిల్ చెబుతుంది. దేవుడు మనం విమర్శించే కాలం వరకు ఆగకుండా సిలువు దగ్గరికి వెళ్ళి, ప్రతిరోజు అద్దం దగ్గరికి వెళ్ళి మన ముఖం చూసుకుంటాం. కళ్ళకు పుసులు ఉన్నాయా, తెల్ల మీసాలు ఏమన్నా వచ్చినాయా, లేవగానే మనం అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని ముఖం కడుక్కుంటాం. అర్థమవుతుందా? మన పళ్ళు ఎలా తోముకుంటాం? 2 రోజులు కానీ 1 రోజు కానీ పళ్ళు తోమకపోతే నీ ముందు ఎవడో నిలబడలేడు. అర్థమవుతుందా? అందుకని ప్రతిరోజు మనం శుభ్రం చేసుకున్నట్లు కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ విషయంలో నేను ఇలా ఆలోచించాను, అలా ఆలోచించాను, ప్రభువా ఈ పిచ్చి ఆలోచనలు నా నుంచి తీసి అయినా. నువ్వు దేవుని దగ్గర కానీ ప్రార్థనలో కానీ అడిగితే, క్షమాపణ అడిగితే, నెక్స్ట్ ఆ విషయాన్ని నువ్వు ఆలోచించలేవు, దాన్ని సరిచేసుకుంటావు. నీకే సిగ్గేసిద్ది మరలా ఆలోచించడానికి. నీ తలంపుల ద్వారా నీకు తీర్పు తీర్చబడింది. 2, నీ నోటి మాటల ద్వారా నీకు తీర్పు తీర్చబడింది. అందులో పవిత్రత ఉండాలా. ఇది మీ నోటి బూతులైనా నీ నోట బూతులు రాకూడదు, అది పరిశుద్ధులకు తగినది కాదు అన్నాడు. పరిశుద్ధులకు తగినటువంటిది కాదు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం పరిశుద్ధులకు తగినది కాదు. పిచ్చి పిచ్చి మాటలు, బూతులు, అబండాలు వేయడాలు, నిందలు మోపడాలు, ఇష్టానుసారంగా మాట్లాడాలు. ఏమండి, నీ ఇంట్లో మాట్లాడుకుంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? అది నువ్వు తిట్టేవాడికి తెలియకపోవచ్చు, నువ్వు తిడుతున్నావే ఆ వ్యక్తులకు తెలియకపోవచ్చు. వారు లేకుండా చూసి కదా నువ్వు తిడతావు. కానీ ఆరి దేవుడు నీ దేవుడు ఒక్కటే, ఆ దేవుడు వింటున్నాడు కదా. మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. నేను తండ్రిని, నాకు 2 కొడుకులు ఉన్నారు. ఏ కొడుకుని తిడితే నిన్ను చూసి చూడనట్టు పోతా? చెప్పాలి మీరే. ఏ కొడుకుని తిడితే నేను చూసి చూడనట్టు పోతా? వెంకటేశో, నాకు 2 కొడుకులు ఉన్నారా, ఒక కొడుకును బండబూతులు తిడుతున్నావు. నేను నిన్న వాడిదేముందిలే, చిన్నోడిదే, తిడితే తిట్టారు అంటానా? సరే, పెద్దోడిని తిడితే ఆడిదేముందిలే, పెద్దోడిది ఎదవా అంటానా? మీ అమ్మ ఏ కొడుకుని తిడితే బాగుంటుంది, నెలకొండ ఉంటుంది? చెప్పు ఒకసారి. తల్లికి తండ్రికి ఏ కొడుకైనా ఒకటే. ఏ కొడుకు నష్టం జరిగించాలన్నా వాళ్ళు ఒప్పుకోరు. అది తల్లిదండ్రుల ప్రేమ. నువ్వేమో అన్యాయంగా నీ ఇంట్లో మాట్లాడుతున్నావు, పరిశుద్ధుల గురించి అన్యాయపు మాటలు మాట్లాడుతావు. నీ నోటి మాటలను బట్టి దేవుడు తీర్పులోనికి వస్తావు. నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని, నీ నోటి మాటను బట్టి అపవిత్రుడు అని తీర్పు నొందును. నోటి మాటల్లో నమ్మకంగా ఉందాం. స్తోత్రం చెప్పగలరా? నోటి మాటల్లో నమ్మకంగా ఉందాం. అవునంటే అవును, కాదంటే కాదు. మీకు ఏదైనా అపార్థం చేసుకున్నారని ఒకళ్ళనొక్కళ్ళు, అక్క మనం అలా అన్నామంట, నాకెవరో చెప్పారు, నిజమేనా? డౌట్ తీర్చుకో అవసరమైతే. లేదు, ఎందుకు కదిలించుకోవడం, మాట్లాడడం? ఎవరున్నారు, ఎవరు తిన్నదే రావాలి బయటికి, నేను అన్నదేమో ఆ గద్దర కంప రేగు గంప అనుకుంటే అసలు వదిలే. మళ్ళీ ఒక ఇంటికి పోయేది 4 ఇళ్ళకి స్విచ్ పెడదాం అనుకుంటే వదిలే.
అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. నన్ను ఎవరైనా తిట్టారనుకో, తిడుతుంటారుగా ఎవరో ఒకళ్ళు, ఎందుకంటే వాళ్ళు నోరు వాక్ స్వాతంత్ర్యం ఉంది వాళ్ళకి. యూట్యూబ్లో కూడా తిడతారు కొంతమంది, వారికి వాక్ చాతుర్యం, వాక్ స్వాతంత్రం ఉంది. ఏం చేస్తాడో దేవుడు చూడాలి. ఒకడు ఈ కొత్త కాలనీలో ఒక అతను ఉన్నాడు. 2009 అట్టున్నది, 10 కానీ. ఆ టైంలో నేను చాలా నొచ్చుకున్నాను. కావాలని ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సేవకురాండ్రని ఇంకొక బెదర్ని తీసుకొని వెళ్ళి, కేవలం వాక్యం లేదు, వాళ్ళ టార్గెట్ వాడంటే మ్యాచెస్ గాడే. నాకు చెప్పారు. అప్పుడు నేను ఏమనలేదు, ప్రభువా అందులో న్యాయాన్యాయాలు మీకు తెలుసు, యథార్థమైన హృదయం ఏమిటో, యథార్థత లేనటువంటిది ఏంటో మీకే తెలుసు. మీరు తీర్పు తీరుస్తారు లేదా మీరు న్యాయం తీరుస్తారు అనుకో. నేను ప్రార్థన చేసుకొని నేను మనసులో నుంచి తీసేసుకున్నాను దాన్ని. కొద్ది రోజులు అయిన తర్వాత పోలీసులు పట్టుకెళ్ళారు ఆ పాస్టర్ గారిని. ఇవన్నీ ఇప్పుడు లైవ్లో చెప్పకూడదు, అయిపోయింది. దాన్ని అట్లా గట్ట వదిలించుకున్నాడు. చేయడానికి పనిచేసి తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అయిపోయినట్టుంది. ఇప్పుడు పాపం ఆరోగ్యం బాగులేదు, 2 కిడ్నీలు పాడైపోయినాయి. నేను అతను పాడైపోయినందుకు నేను సంతోషంగా చెప్పట్లేదమ్మా, దేవుడు చూస్తున్నాడు. అసలు నీకెందుకు, నీ నోటి మాటలేంటి, నీ ప్రవర్తన ఏంటి, అన్యాయంగా ఎవరి జోలికి వెళ్తున్నావు? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు అంటాడు బైబిల్. ఆ నీతిమంతురాలు జోలికి వెళ్ళకూడదు. కొన్నిసార్లు మనం పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటాం, ఆ మాటలకు పనిష్మెంట్ వస్తుందనే సంగతి మనకు తెలియదు. చావు అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చమ్మా. చచ్చిపోవడానికి దీనికి సంబంధం లేదు. చిన్నోళ్ళు చచ్చిపోవచ్చు, పెద్దోళ్ళు చచ్చిపోవచ్చు, అది కాదు నేను అనేది. తీర్పులో నిలబడిన రోజు మనం నోరెళ్ళబెడతాం. ఈ మాట ఎందుకు మాట్లాడామంటే నిలదీస్తే దేవుడు మనం సమాధానం చెప్పలేం. దానిని బట్టి అపవిత్రం అవుతాం. జాగ్రత్తగా ఉండాలి నోటి మాటల విషయంలో. ఓకే, ఇంకా చెప్పనా, నీ భౌతికంగా నీ శరీరం చేసిన దానికి అపవిత్రమయ్యే ప్రమాదం ఉంది. నీ ఆలోచనలు పవిత్రంగా కాపాడుకోవాలి. ఏమండి, ఒక్కొక్కరికి ఎంత గర్వం ఉంటుందో, ఎంత గర్వం ఉంటుందో. బాబా ఆ గర్వం తీసేయండి అమ్మా, స్తోత్రం చెప్పగలరా? అది మంచిది అస్సలు కాదు. ఇంకొక విషయం చెబుతాను. మనుషుల చేత చాలామంది పొగిడించుకోవాలని, గొప్పవారు అనిపించుకోవాలని భలే తపన పడుతుంటారు. అది అస్సలు మంచిది కాదు. మనుషుల చేత కొనియాడబడిన వారికి శ్రమ అన్నాడు కదా. మీరు కొంతమంది నన్ను గుర్తుపట్టట్లేదు, నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, పొగడలేదు, నేను ఇచ్చిన దాన్ని చెప్పలేదు అనుకోకండి. దయచేసి ఆ విషయంలో మీరు ఏమాత్రం బాధపడకండి. నీ పక్కవారిని పొగుడుతున్నప్పుడు నిన్ను పొగడకపోతే నువ్వు నొచ్చుకోమాక, బాధపడమాక. దేవా, ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించినందుకు స్తోత్రం నాయనా అని చెప్పండి. ఏ ప్రమాదం? పొగడతల ప్రమాదం. నోటి మాటలకి, హృదయ ఆలోచనలకి, అపవిత్రమైన దానికి, ఈ శరీరానికి లెక్కపు చెప్పాలి. ఈ విషయంలో మనం ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. 2 చేతులు చెప్పు. పాపానికి వచ్చే జీతం అమ్మ మరణం. ఏ రోజైనా బయటపడిద్ది. మరి మా ఊర్లో ఒక డ్రైవరు, ఒక క్లీనర్ ఉన్నారు. క్లీనర్కి డ్రైవర్గా పని నేర్పిస్తున్నాడు డ్రైవరు. ఆ అబ్బాయి డ్యూటీలో ఉన్నప్పుడు క్రషర్ కన్ను విజయవాడకి ఈ కంకర తోలుతుంటారులే, రోడ్డు మీద బండి ఆపారే, ఇంటికెళ్ళి క్యారేజ్ తీసుకొని రాపో, వదిన క్యారేజ్ కట్టిద్ది అనేవాడు. ఆడు క్యారేజ్ కట్టుకొని తీసుకొని వచ్చేవాడు. రాను లేటుగా రావడం అంటే ఆడే సిగరెట్ పొగరెట్ తాగుతా ఉండేవాడు. చాలా నమ్మాడు అతన్ని. ఒక రోజున కొంచెం లేట్ అయింది.
లేట్ అయింది. వాడు అడుగుతుంటాడు, ఏంద్రా రో లేట్ అవుతుంది ఏంటంటే, అన్న వదిన క్యారేజీ కట్టేసరికి లేట్ అయిందన్నా అనేవాడు. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు బొల్ ఫోన్లు ఏమి లేవులే. ఫోన్ చేసి ఏంద్రా ఇప్పటిదాకా బయలుదేరావా అంటానికి వీలు లేదు కదా, ఫోన్ లేవు. సో ఇది ఏంది లేట్ చేస్తున్నాడని ఒకరోజు వాడు వెళ్ళిన తర్వాత వాడు వెనకాల వెళ్ళాడు. చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఆ పక్కన పుల్లలు జల్లేసే గొడ్డలు ఉంది, అర్థమవుతుందా? ముక్కలు ముక్కలుగా నరికేసాడు అంతే. అర్థమైందా? ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ రోజే చాప్టర్ క్లోజ్. అయ్య బాబోయ్, అపవిత్రత అనేటువంటిది ఏదో ఒక రోజున నిన్ను చంపేస్తుంది, నీ సంసారాన్ని తీస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది. అందుకని దేవుడు నమ్మకంగా ఆ విషయంలో కూడా, పవిత్రత విషయంలో నమ్మకంగా ఉంటే కరుణాసంపన్నుడిని దేవుడు ఆస్వాదించకపోడండి. మన జీవితంలో ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ శోధన జయిస్తూ నమ్మకంగా ముందుకు అడుగులేస్తే నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో నిన్ను ఒక మంచి సాక్షిగా అలా హెచ్చించి పెడతాడు, అలా కూర్చోబెడతాడు. అది నీ గొప్ప దీవెన. ఆ తల్లి నీతిమంతురాలు, ఆ తండ్రి ఎంత నీతిమంతుడో అని ప్రజలు చెప్పుకుంటే చాలదా? అది గొప్ప ఆశీర్వాదం కాదా? మనల్ని ఎవరు ఉయ్యకుండా ఉంటే చాలదా? అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముందంటారు నేను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీతిమంతుడండి, ఆ తల్లి నీతిమంతురాలండి అని చెప్పుకుంటే అంతకంటే గొప్ప దీవెన ఏముంది? దీవెన అంటే కేవలం డబ్బులు అనుకుంటున్నారా? కానీ కాదు.